హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎకాలజీ టాపిక్లోని ఎకలాజికల్ సక్సెషన్ అండ్ అలాగే బయోజియోకెమికల్ సైకిల్స్ 2 టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఎకలాజికల్ సక్సెషన్లో మనకి హైడ్రోసిర్ అండ్ హైడ్రోసిర్ని మనం హైడ్రార్క్ అని అంటాము. అండ్ హైడ్రోసిర్ రిఫర్స్ టు ది సక్సెషన్ ఇన్ ఎ న్యూలీ ఫార్మ్డ్ పాండ్ ఆర్ లేక్. సో న్యూగా ఫామ్ అయిన పాండ్లో అండ్ అలాగే లేక్లో జరిగే సక్సెషన్ని మనం హైడ్రోసిర్ సక్సెషన్ అని అంటాము. సో ఇందులో స్టేజెస్ ఏంటి అంటే ద స్టేజెస్ దాట్ అక్కర్ ఇన్ ది హైడ్రోసిర్ సక్సెషన్ ఆర్ ఫస్ట్ వచ్చేసరికి ప్లాంక్టాన్ స్టేజ్ అనేది ఉంటుంది. ప్లాంక్టాన్ స్టేజ్ కాస్త ఎలా మారుతుంది అంటే రూటెడ్ సబ్మెర్జ్డ్ స్టేజ్ కాస్త మళ్ళీ రూటెడ్ ఫ్లోటింగ్ స్టేజ్ కింద, ఇది కాస్త మళ్ళీ ఫ్రీ ఫ్లోటింగ్ స్టేజ్ కింద, ఇది కాస్త మళ్ళీ రీడ్ స్వాంప్ స్టేజ్ కింద, ఇది మళ్ళీ మార్ష్ అండ్ సెడ్జ్ మెడో స్టేజ్ కింద, అండ్ అలాగే ఇది మళ్ళీ వుడ్ ల్యాండ్ స్టేజ్ కింద, అండ్ ఇది వచ్చేసరికి క్లైమాక్స్ ఫారెస్ట్ స్టేజ్ కింద మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జెరోసిర్ అనేది జెరార్క్ కండిషన్లో ఉంటుంది. జెరార్క్ కండిషన్ అంటే ఎక్కడైతే వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ ఏరియాలో పెరిగే వాటిని మనం జెరార్క్ ప్లాంట్స్ అని గట్టా అంటాము. సో ఏంటి అంటే దీంట్లో మనకి Xerosid refers to the succession that occurs at the places where the moisture is present in minimal amount, such as dry deserts, rocks, etc. The stages that occur in the Xerosid are ఇవి ఎక్కడ ఉంటుంది అంటే డ్రై డిజర్ట్స్లో ఉంటాయి అండ్ అలాగే రాక్స్లో ఉంటాయి. అండ్ అలాగే స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి క్రస్టోస్ లైకెన్ స్టేజ్ అనేది ఫోలియోస్ లైకెన్ స్టేజ్ కింద మారుతుంది. ఫోలియోస్ లైకెన్ స్టేజ్ అనేది మాస్ స్టేజ్ కింద మారుతుంది. మాస్ స్టేజ్ వచ్చేసరికి హెర్బ్ స్టేజ్ కింద, హెర్బ్ స్టేజ్ వచ్చేసరికి షర్బ్ స్టేజ్ కింద, షర్బ్ స్టేజ్ వచ్చేసరికి ఫారెస్ట్ స్టేజ్ కింద మారుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బయోజియోకెమికల్ సైకిల్స్ డెఫినేషన్ ఏంటి అంటే cyclic flow of nutrients between non-living environment ante soil, air and water and the living organisms is called as biogeochemical cycles. ఏంటి అంటే న్యూట్రియంట్స్ యొక్క సైక్లిక్ ఫ్లో దేని మధ్య నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది లివింగ్ ఆర్గనిజమ్స్. నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్కి అండ్ అలాగే లివింగ్ ఆర్గానిజమ్స్కి మధ్య న్యూట్రియంట్స్ యొక్క సైక్లిక్ ఫ్లోనే మనం బయోజియోకెమికల్ సైకిల్స్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ డెఫినేషన్ ఏంటి అంటే ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ప్రాసెసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ బయోజియోకెమికల్ సైకిల్స్లో మనం 2 సైకిల్స్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటాం. ఒకటి వచ్చేసరికి ఫాస్ఫరస్ సైకిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ సైకిల్. ఫస్ట్ మనం కార్బన్ సైకిల్ ఎలా ఉంటుందో చూసేద్దాం. కార్బన్ సైకిల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. కార్బన్ సైకిల్ ఒక్కర్ త్రూ ది అట్మాస్ఫియర్. దేని ద్వారా జరుగుతుంది అంటే అట్మాస్ఫియర్ ద్వారా, ఓషియన్ ద్వారా, లివింగ్ అండ్ డెడ్ ఆర్గానిజమ్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది కార్బన్ ఈజ్ ఫిక్స్డ్ బై ది ప్లాంట్స్ ద్వారా చాలా కార్బన్ అనేది ఫిక్స్ అవుతుంది, ఎందుకంటే ఫోటోసింథసిస్ ద్వారా. అండ్ అలాగే ఈ కార్బన్ అనేది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది రెస్పిరేషన్ ద్వారా. CO2 అనేది అట్మాస్ఫియర్లోకి మళ్ళీ రిటర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా CO2 అనేది అట్మాస్ఫియర్లోకి ఇంకా ఎలా వెళ్తుంది అంటే బర్నింగ్ ఆఫ్ వుడ్, ఫారెస్ట్ ఫైర్ అండ్ కంబషన్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్, fossil fuel and the volcanic activity are other source of releasing the CO2 in the atmosphere. వుడ్ని బర్న్ చేయడం ద్వారా అండ్ అలాగే ఫారెస్ట్ ఫైర్స్ ద్వారా, కంబషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా అండ్ అలాగే ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా అండ్ అలాగే వాల్కానిక్ యాక్టివిటీస్ ద్వారా మనకి CO2 అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ఫరస్ సైకిల్.
ఫాస్ఫరస్ అనేది మెయిన్లీ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ రాక్స్లో ఉంటుంది. ఆ రాక్స్లో కూడా ఫాస్ఫరస్ అనేది ఫాస్ఫేట్ స్టేజ్లో ఉంటుంది. సో ఈ ఫాస్ఫేట్స్ అనేవి ఏమవుతాయి అంటే సాయిల్ సొల్యూషన్, దట్ మీన్స్ సాయిల్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంట్లో సాయిల్ సొల్యూషన్లోకి డిజాల్వ్ అవుతాయి. ఈ డిజాల్వ్ అయిన ఫాస్ఫేట్స్ అనేవి మళ్ళీ ఏమవుతుంది, ప్లాంట్స్ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ఫాస్ఫేట్స్ అనేవి ఒక సాయిల్ సొల్యూషన్లోకి డిజాల్వ్ అవుతాయి కదా, ఆ సొల్యూషన్ని ప్లాంట్ రూట్స్ అనేవి డిజాల్వ్ చేసుకుంటాయి. సో అలా డిజాల్వ్ చేసుకొని మళ్ళీ వాటిని కన్జ్యూమర్స్ తిని అవి చనిపోయాక మళ్ళీ డీకంపోజ్ అయిపోయి మళ్ళీ సాయిల్లోకి రావడం కానీ, లేకపోతే ప్లాంట్సే చనిపోయి మళ్ళీ డీకంపోజ్ అయిపోయి మళ్ళీ సాయిల్లోకి రావడం, అలా ఫాస్ఫరస్ అనేది మళ్ళీ చివరికి మనకి సాయిల్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం ఎలా ఇచ్చారో థియరిటికల్గా చూద్దాం. ద న్యాచురల్ రిజర్వాయర్ ఆఫ్ phosphorus is rock which contains phosphorus in the form of phosphates. Phosphorus అనేది phosphates రూపంలో రాక్స్లో ఉంటుంది. On withering, minute amount of the phosphates dissolved in the soil solution and is absorbed by the roots of the plant. The waste products of the dead organisms are decomposed by the bacteria to release the phosphorus. సో ఇదంతా నేను చెప్పింది మ్యాటరే. అండ్ అలాగే కార్బన్ సైకిల్ అండ్ అలాగే ఫాస్ఫరస్ సైకిల్ అనేది ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇది కార్బన్ సైకిల్. ఇక్కడ మీరు చూడొచ్చు CO2 అనేది ఇక్కడ పైన CO2 అట్మాస్ఫియర్ అని ఉంది. అండ్ అలాగే కింద బర్నింగ్ ఆఫ్ ఫారెస్ట్, అప్పుడు CO2 అనేది కిందకి వెళ్తుంది. CO2 అనేది కిందకి ఎలా వెళ్తుంది, లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా యూజ్ చేసుకుంటాయి, అండ్ అలాగే మళ్ళీ CO2 అనేది అట్మాస్ఫియర్లోకి ఎలా వస్తుంది అనేది ఇందులో క్లియర్ కట్గా అయితే ఉంది. దీన్ని మీరు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 seconds నేను ఉంచుతాను దీన్ని. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫాస్ఫరస్ సైకిల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం అయిపోతే. సో ఓకే, ఫాస్ఫరస్ సైకిల్ ఇక్కడ నేను మీకు థియరిటికల్ ఎలా చెప్తాను. ఇక్కడ మీకు రాక్ మినరల్స్ అనేవి ఉన్నాయి. ఇది విదరింగ్ జరిగి సాయిల్ సొల్యూషన్లో కలుస్తుంది ఆ ఫాస్ఫేట్స్ అనేవి. ఈ ఫాస్ఫేట్స్ కాస్త అప్టేక్ ప్రొడ్యూసర్స్ అనేవి తీసుకుంటాయి. ఈ ప్రొడ్యూసర్స్ అనేవి మీరు యారో మార్క్స్ అనేవి చూడండి. సో అక్కడ కన్జ్యూమర్స్ అనేవి తీసుకుంటే ఈ ప్రొడ్యూసర్స్, లేకపోతే లిటర్ ఫాల్ అంటే ఇవి పడిపోవడం లేకపోతే చనిపోవడం లాంటివి జరిగితే డెట్రిటస్ డీకంపోజ్ అయిపోయి మళ్ళీ మనకి సాయిల్లోకే ఈ ఫాస్ఫేట్స్ అనేవి వస్తాయి. సో ఇలా మనకి ఫాస్ఫరస్ సైకిల్ అనేది జరుగుతుంది. సో టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఇది మనకి కార్బన్ సైకిల్ గురించి, ఫాస్ఫరస్ సైకిల్ గురించి, అండ్ అలానే మనకి హైడ్రోసీర్ గురించి, అండ్ అలాగే జీరోసీర్ గురించి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.